నమస్తే. ఒక రకంగా సెంట్రల్‌లకి ముఖ్యంగా మోదీకి, ప్రధానికి వ్యతిరేక పవనాలు ఏ రేంజ్‌లో వీస్తున్నాయి అంటే ఆర్ఎస్ఎస్ కూడా ఇప్పుడు వ్యతిరేకం అయిపోయింది. సో, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ రీసెంట్‌గాను జెన్‌జీస్‌తోని నేరుగా ఒక మీటింగ్ పెట్టారు. సో, మరి ఆ మీటింగ్ సారాంశం ఏంటి? మరి ఈ మోడీకి వ్యతిరేకతని మనం ఎలా తీసుకోవచ్చు? అసలు ముందు ముందుకి ఏం జరగబోతుందనేది చాలా సస్పెన్స్‌గా ఉంది. ప్రతిరోజు కూడా ఒక సస్పీషియస్ డే లాగే గడుస్తోంది. సో చూద్దాం అసలు ముందు ముందుకి కేంద్ర ప్రభుత్వము పరిస్థితి ఏంటి, బీజేపీ పరిస్థితి ఏంటి, మోదీ పరిస్థితి ఏంటి, సో ఇవన్నీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ సార్ ఆర్ఎస్ఎస్ కి మోదీకి మంచి గతంలో ఉండేది, బట్ ఇప్పుడైతే ఆర్ఎస్ఎస్ ఈయనకి వ్యతిరేకంగా అవ్వడానికి, అలాగే సిజేపీకి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేయడానికి మనం ఎట్లా తీసుకోవచ్చు అంటారు? ముందుగా ఏం జరిగిందో చెప్పుకొని తర్వాత చేద్దాం. నిన్న మోహన్ భగవత్ ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్, దాదాపు మోడీకి ఒక రకంగా జూనియర్ కూడా అని చెప్పాలి. అయితే మోహన్ భగవత్ ఫస్ట్ టైం విమర్శించింది ఎన్నికల్లో రిజల్ట్ తర్వాత. ఎందుకంటే మోడీ ప్రభుత్వానికి బీజేపీకి ఓట్లు తగ్గడంతో, సీట్లు తగ్గడంతో అప్పుడు ఆయన ధైర్యంగా విమర్శించాడు. అప్పటి వరకు విమర్శించలేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్కి హిందుత్వ పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. మోడీకి హిందుత్వ పట్ల ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. మోడీకి ఏంటంటే అధికారం పట్లనే ఇంట్రెస్ట్. అది హిందుత్వనా ముస్లిమా ఏది అనవసరం, ఏది అధికారానికి ఉపయోగపడితే దానికోసం ఆయన హిందుత్వం వాడుకుంటాడు, నేషనలిజం ఏదైనా వాడుకుంటాడు తప్ప మోడీకి ఏమి వీళ్ళ కమిట్మెంట్ లేదు. మోడీ రాజకీయ నాయకుడికి ఏం అవసరం అదే మోడీకి అవసరం. ఆయనకి అధికారం అవసరం, దానికోసం హిందుత్వాన్ని కూడా ఆయన వాడుకుంటాడు. సో అది వీళ్ళకి కూడా తెలుసు. అందుకని ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో కూడా మోడీ లేడు. సో కానీ ఆర్ఎస్ఎస్ ఏం చేయలేని ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అది అప్పుడప్పుడు మోహన్ భగవత్ దీంట్లో కనబడుతుంది. ఆర్ఎస్ఎస్కి ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా స్వదేశీ, తర్వాత దేశభక్తి, రెండోది హిందుత్వ, సనాతన ధర్మ, ఇవి ఎక్కువ ఇంట్రెస్ట్. వాళ్ళు ఎప్పటి నుంచో విద్యార్థి వింగ్ కూడా ఏబీపీని కూడా ఆర్ఎస్ఎస్ నడుపుతూ ఉంటది. అందువల్ల యూత్ లో కూడా ఆర్ఎస్ఎస్ ప్రభావం బలంగానే ఉంటుంది. అక్కడ నుంచే కదా క్యాచ్ ద మ్యాంగ్ అంటారు. కమ్యూనిస్టులు కూడా అదే చేస్తారు, కానీ కమ్యూనిస్టులకు అంత వాళ్ళతో పోల్చినప్పుడు ఇంత ఆర్గనైజేషన్ ఇది లేదు, ఇంకా వీక్ అయిపోయారు ఇప్పుడు. సో ఈ నేపథ్యంలో జంజీ రెవల్యూషన్ రావడం, జంజీ వల్ల మోడీ ప్రభుత్వానికి, అంటే మోడీకి ఈ మధ్యకాలంలో 3 రకాల ఎదురు దెబ్బలు చెప్పచ్చు. ఒకటేమో ట్రంప్ ఇచ్చిన ఎదురు దెబ్బ. ట్రంప్ మోడీ గాలి కంప్లీట్ తీసేసి నా ముందు ఇతను పనికిమాలినోడు, ఇతను బఫూన్ లాగా ట్రంప్ డీల్ చేశాడు. సెకండ్ ఇరాన్ వార్ వల్ల కూడా ఎకనామిక్ క్రైసిస్ రావడము, ఇరాన్ వార్లో సరిగ్గా మోడీ డీల్ చేయలేకపోవడం, ఇటు పాకిస్తాన్ ఏమో ఇరాన్కి అమెరికాకి మధ్యవర్తి వేషం వేయడం, దాంతో ఇంటర్నేషనల్గా పాకిస్తాన్ స్టామినా పెరగడము, అది రెండవ పెద్ద దెబ్బ. మూడవది అన్నిటికంటే, ఈ రెండింటికంటే పెద్దది జంజీ. ఈ జంజీని డీల్ చేయడంలో ఇప్పటికి కూడా మోడీ సరిగ్గా డీల్ చేయట్లేదు. వాళ్ళ ప్రధాని అతను ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించారు, కానీ అది కూడా కరెక్ట్గా చేయించలేదు. అంటే తప్పు జరిగిందనేది ఎక్కడా ఒప్పుకోలేదు. పార్లమెంట్లో దీని మీద డిస్కషన్కి ఇప్పటి వరకు మోడీ 4 రోజుల నుంచి గైర్హాజరు మోడీ అండ్ అమిత్ షా. అంతకుముందు అమిత్ షా లేడు, అసలు అమిత్ షా బాధ్యత తీసుకోలేదు. మొత్తం పైగా నేను క్షమిస్తున్నానని చెప్పడం ఇంకా కామెడీ. ఈయన క్షమించమని అడగాల్సింది, ఈయన క్షమించమని నేను క్షమించాను అని చెప్తే అది ఇంకా ఉల్టా అయింది. మరోపక్క ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కంట్రోల్ చేయడం కోసం జుకర్బర్గ్తో సారీ చెప్పించుకోవడం, తర్వాత వాళ్ళ ఇంటర్నేషనల్ టీము ఇప్పటికీ ఢిల్లీలో రోజు చర్చిస్తూ ఉన్నారు. మొత్తం అల్గోరిథమ్స్ అంతా గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ఈ ఉద్యమాన్ని అణచివేయడం, ఎఫ్ఐఆర్లు పెట్టడం, కేసులు పెట్టడం, వాళ్ళని వేధించడం, వాళ్ళని చేస్తానని ఆ రుచికా సింగ్ చెప్తుంది. ఆ అమ్మాయి 15 years కాల్స్ వస్తున్నాయి, వాళ్ళు ఇల్లు వదిలి పారిపోతున్నారు చాలా మంది. సో ఇంత ఘోరంగా ఇప్పటికి కూడా జంజీని తొక్కేయాలని ట్రై చేస్తున్నారు అన్ని రకాలుగా. మరోపక్క కాంగ్రెస్ రాష్ట్రాల్లో, ఎందుకంటే జంజీకి ఆప్తమిత్రుడు అయిపోయాడు రాహుల్ గాంధీ దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకున్నాడు పొలిటికల్గా. రాహుల్ గాంధీకి మైలేజ్ వచ్చింది. అందుకని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జంజీ అసంతృప్తిని పెంచడానికి కోసం బీజేపీ ప్లాన్ వేసి జార్ఖండ్లో జేఎంఎం ప్లస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అక్కడ. సో అక్కడ విద్యార్థుల్ని రెచ్చగొట్టి చేస్తున్నాడు. కానీ రాహుల్ గాంధీ దాన్ని కూడా
నేను విద్యార్థి ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నాను డిక్లేర్ చేసేసాడు. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి కలవడానికి సిద్ధపడిపోయాడు. అందువల్ల అది బీజేపీ అక్కడ ఫెయిల్ అయింది. కర్ణాటకలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాబ్స్ కోసం అక్కడ విద్యార్థులు పోరాటం మొదలుపెట్టి పెట్టకముందే ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళిపోయాడు, అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. అందువల్ల మోడీ ప్లాన్ అటర్ ఫ్లాప్, రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యాడు ఈ విషయంలో. సో ఇప్పుడు మోహన్ భగత్ రంగంలో దిగి ఈ జంజీలో ఉండే వ్యతిరేకతను తగ్గించడానికి ఆర్ఎస్ఎస్ ఒక రకంగా మోడీకి హెల్ప్ అయ్యేది, మోడీకి వ్యతిరేకంగా కాదు కానీ అదే అనుభూతున్నాను, ఒక రకంగా హెల్ప్ అయ్యి. కానీ అట్ ద సేమ్ టైం మోడీ నాయకత్వానికి దెబ్బ కూడా ఇక్కడ. ఎందుకంటే మోడీ సరిగ్గా డీల్ చేయలేదు, మేము దీన్ని సరిగ్గా డీల్ చేస్తున్నాం అన్న సిగ్నల్ బీజేపీకి కానీ సంఘ్ పరివార్కి కానీ అన్ని చేతులకు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏమైంది, ఆయన దాదాపు నిన్న ముంబైలో అంబానీ కల్చరల్ సెంటర్, నీత ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ అని ఉంది. అక్కడ 15th యానివర్సరీ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యుఎన్ నేషన్ అని ఒక సంస్థ, దాని 15th కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నాడు. 2000 మంది జంజీ కుర్రవాళ్ళని ఆర్గనైజ్ చేసి అబ్బాయిల్ని అందులో ఆయన అది కూడా ఉపన్యాసం లాగా కాకుండా ఇంటరాక్టివ్ సెషన్ లాగా కండక్ట్ చేసి ఆయన ఒక మాట అనేది ఇంపార్టెంట్ ఏమంటే, ఈ జంజీ జనరేషను అందరి జనరేషన్ కంటే హానెస్ట్ జనరేషను అన్నాడు. తర్వాత వాళ్ళు యాంటీ నేషనల్ కాదన్నాడు. ఇప్పటి వరకు వీళ్ళు యాంటీ నేషనల్ అని, వీళ్ళకి పాకిస్తాన్ సపోర్ట్ అని, లేకపోతే ఫండ్స్ అమెరికా నుంచి వచ్చాయని, క్రిస్టియన్ ఫండింగ్ అని రకరకాలుగా పుకార్లు వాళ్ళ మీద చేశారు కదా. అవన్నీ స్వయంగా మోహన్ భగవతే ఖండించాడు. అవేమీ కాదు, వీళ్ళే దేశభక్తి ఉన్న జనరేషను, వీళ్ళే ఆనెస్ట్ ఉన్న జనరేషను, వీళ్ళు దేశభక్తులు కాదు, ఓన్లీ వాళ్ళ చెప్పేది మనం వినాలి, ఇవన్నీ మాట్లాడాడు నేను. అది ఖచ్చితంగా మోడీ అండ్ పరివార్, ఆ మోడీ బ్యాచ్ అంతా కూడా దెబ్బే అని చెప్పొచ్చు. వాళ్ళు ఇప్పటికి కూడా బూతులు తిడతానే పోస్టులు పెడుతున్నారు జంజీ మీద. అలాంటిది మరి మోహన్ భగత్ని కూడా ఇలాగ బూతులు తిట్టగలరా? ఇప్పుడు ఆయనే స్వయంగా చెప్తున్నాడుగా ఈ జనరేషన్ గురించి. అంటే మోహన్ భగత్ ఎసెన్స్ లో బీజేపీకి హెల్ప్ అయ్యేది ఈ జంజీలో కోపాన్ని తగ్గిస్తే. కానీ మోడీ ఇమేజ్కి అది కూడా దెబ్బ. మోడీ ఇమేజ్ ఏంటి, ఆయన ఇప్పటి వరకు ఎవరిని తగ్గడు, దీన్ని కూడా డీల్ చేయడంలో సప్రెస్ చేయడం, లేకపోతే సోషల్ మీడియాని తమ కంట్రోల్లోకి తీసుకోవడం, కేసులు పెట్టడం, ఇవే చేస్తున్నారు ఇప్పటికి కూడా. అది ఈయన ఖండిస్తున్నట్టే కదా అర్థం. ఇప్పుడు జంజీ మంచి జనరేషన్, వాళ్ళందరికంటే బెటరు. ఆ తర్వాత అజిటేషన్ ని కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. అజిటేషన్ డెమోక్రసీకి అవసరం అనేది మోహన్ భగవత్ చెప్పాడు. డైలాగ్ అవసరం, డెమోక్రటిక్ డైలాగ్ కి అజిటేషన్ అవసరం అని చెప్తున్నాడు ఆయన. అజిటేషన్ లేకపోతే డెమోక్రటిక్ డైలాగ్ లేదని చెప్తున్నాడు. మరి ఇది అదే రాహుల్ గాంధీ కూడా ఎప్పటి నుంచి ఇదే చెప్తున్నాడు. ప్రతిపక్షాలు, కమ్యూనిస్టులు, ఇతర ప్రజాస్వామ్యవాదులు ఇవే చెప్తున్నారు. అదే భాష నిన్న మోహన్ భగవత్ వాడాడు. దాంతోపాటు ఆయన ఆర్ఎస్ఎస్ లాంగ్వేజ్ కూడా వాడాడు. కానీ ఎసెన్స్ ఇప్పుడు ఇదే ఇంపార్టెంట్. సో ఇది ఓవరాల్ గా జంజీని సంఘ పరివారికి యాంటీగా పోకుండా చూసుకోవడానికి మోహన్ భగవత్ పనికొస్తుంది. కానీ ఇది మోడీకి ఇమేజ్కి, మోడీ డీల్ చేస్తున్న పద్ధతికి యాంటీగా ఉంది. దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు, మీడియా క్యాష్ చేసుకుంటాయి. ఆ రకంగా ఇది మోడీకి యాంటీ, సంఘ పరివారికి ప్రో అని చెప్పొచ్చు మోహన్ భగవత్ స్ట్రాటజీ. సో అల్టిమేట్ గా మోడీ ఇమేజ్ కి ఇంకొక రాయి ఇంకొక దెబ్బ కొట్టినట్టుగా మనకి అర్థమవుతుంది. అది ఆయన నిన్న చాలాసేపు మాట్లాడాడు. దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఏదేమైనా మోడీ ఇమేజ్ కి ఇది ఈ జంజీని డీల్ చేయడంలో బాగా డ్యామేజ్, అది ఇంకా పెంచుకుంటున్నట్టుగానే మనం కనబడుతుంది. ఇప్పుడు నిన్న కూడా సపరేట్ టాపిక్ చెప్పాను. జుకర్బర్గ్ లాంటి వాళ్ళని పెట్టుకుని వాళ్ళని వేధిస్తుంటే ఇప్పటికి ఇంకా 3 రోజులు పెట్టుకుంటున్నారు. వాళ్ళ టీం, ఇంటర్నేషనల్ టీం వచ్చి ఇక్కడ కూర్చుంది. సో ఏమంటే అల్గోరిథం అంతా మా కంట్రోల్లో ఉండాలి, ఏ వీడియో ముందుకెళ్ళాలి, ఏ వీడియో తగ్గించాలి. రేపు పొద్దున వాళ్ళు ఎలక్షన్ టైంలో విజృంభించారనుకోండి, మోడీ మీద పెట్టిన వీడియోలు వాళ్ళు కొట్టారనుకోండి, అల్గోరిథంలో ఏమవుతుంది, నెగిటివిటీ పెరుగుతుంది. అందుకని ఇప్పుడు జంజీలో ఉండే నెగిటివిటీ తగ్గించాలని మోహన్ భగత్ దిగాడు. అది ఇంటర్న్ మోడీకి యాంటీగానే, ఆయన యాంటీగా కాకపోవచ్చు ఆయన ఉద్దేశం, కానీ
అది అలాగే అయిపోతుంది ప్రాజెక్ట్. ఇంకా అది అంటే రప్చర్ పెరుగుతూనే ఉంటుంది పెరుగుతుంది, కానీ మోడీకి యాంటీ అనే ఇది పెరుగుతుంది. సార్ అలాగే అభిజిత్ దీప్ కే అనడము సిజేపీ పార్టీని పొలిటికల్ గా మేము మార్చాలనుకోవట్లేదు అని చెప్పేసి మొన్న ఒక స్టేట్మెంట్ లో అన్నాడు. మేబీ అదే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే ఇన్ ఫ్యూచర్ లో ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి? ఫ్యూచర్ ఆయన చెప్పట్లేదండి. ఫ్యూచర్ అంటే నేను అనుకోవడం నెక్స్ట్ ఎలక్షన్ వరకు కూడా వీళ్ళు ఇలా మొత్తం నెక్స్ట్ 5 ఎలక్షన్లు ఉన్నాయి 5 రాష్ట్రాలు 2027 బిగినింగ్ లో. అప్పటి వరకు కూడా వాళ్ళు దీన్ని పార్టీగా మార్చరు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ క్లారిటీ ఉంది ఆ కుర్రాళ్ళకి. వాళ్ళ కమిటీ మాత్రమే అనౌన్స్ చేశారు. అంటే కన్వీనరు, కో కన్వీనరు, మీడియా పార్ట్నరు, ఇలా మీడియా ఇన్ఛార్జి, ఇలాగా ఒక టీమ్ కన్వీనర్ పెట్టారు. కానీ పొలిటికల్ పార్టీ కాదు, రిజిస్ట్రేషన్ కూడా లేదు. వాళ్ళు ఏంటంటే సెటైరికల్ గా బీజేపీ కాబట్టి సిజేపీ అని పెట్టారు తప్ప పొలిటికల్ పార్టీ కాదు. నాకు తెలిసి పొలిటికల్ పార్టీకి పెడితే ఇట్ బికమ్ అనదర్ పొలిటికల్ పార్టీ, అంతేగాని అదేమి ముద్ర ఉద్యమంగా ఉన్నంత వరకే దాని బలం. ఎందుకంటే ఉద్యమంలోకి అనేసరికి అన్ని రకాల ఐడియాలజీ ఉన్న వాళ్ళు దాంట్లో కలుస్తారు. వాళ్ళ గోల్ ఏంటంటే ఆ ఉద్యమానికి సంబంధించిన ఇష్యూ బేస్డ్. కానీ ఎప్పుడైతే పొలిటికల్ పార్టీ పెడతారో కులము, మతము, ప్రాంతము అన్ని వచ్చేస్తాయి ఇంకా అక్కడ. సో మిస్ అయిపోతుంది. ఫండ్ కావాలి, ఇంకా అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి అభిజిత్ గాని, సౌరవ్ గాని, మిగతా టీంకి క్లారిటీ ఉంది దీన్ని ఉద్యమంగానే నడిపించాలని. వాళ్ళ కాలు ఇప్పుడు అభిజిత్ ఈ టీం అంతా వెనక్కి వెళ్ళిపోయినా కూడా ఈ ఉద్యమం ఆగదు. ఎందుకంటే కొత్త లీడర్లు పుట్టుకొస్తుంటారు. ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ చేసాము, మొత్తం సమూలంగా నాశనం చేసాం అన్నారు కదా కమ్యూనిస్ట్ మొత్తాన్ని. సో ఒకప్పుడు ప్రశ్నించేది, ఇట్లాంటి వాటి కోసం పోరాడేది వాళ్ళే ఉండేటోళ్ళు. సో ఇప్పుడు ఈ సిజేపీ సరికొత్తగా మళ్ళీ ఆ మూలాలని ఎప్పుడైనా యూత్ కి కావాల్సింది ఏంటంటే మంచి ఎడ్యుకేషన్, ఉద్యోగాలు, ఈ రెండే కదా అండి. ఈ రెండు నువ్వు ప్రొవైడ్ చేయడంలో ఫెయిల్ అయితే ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళు రెబల్ అవుతారు. రెబల్ అయినప్పుడు దానిలోకి ఇంకా రకరకాల పొలిటికల్ శక్తులు రావచ్చు. కానీ రూట్ కాజ్ ని నువ్వు అడ్రస్ చేయకుండా మోడీ ప్రభుత్వం చేస్తున్న మేజర్ మిస్టేక్ అదే, రూట్ కాజ్ లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కంప్లీట్ గా మార్చాలి, అది చేయలేదు. ఉద్యోగాలు లేవు. సో ఈ రెండు ఫోకస్ చేయకుండా నువ్వు ఎట్లో ఏదో పద్ధతులు అణచివేయాలనేది చూసే కొద్దీ అది ఇంకా పెరుగుతుంది. థ్యాంక్ యూ.